విషయాన్ని చాలా ఒక మాటలో సింపుల్గా చెప్పారు. మన చుట్టూ వాతావరణమే మనకి నేర్పిస్తుంది. మన ఇంటి వాతావరణం మనకి నేర్పిస్తుంది. మన విలువలు ఇవన్నీ మనం మాట్లాడితే వాళ్ళ నుంచి నువ్వు బాగా ఉండాలి, కొంచెం చెప్పకూడదు, మనం చెప్పకుండా ఉంటే వాళ్ళు పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. ఏ విషయాన్ని అందరికీ మనం అలాగే నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. సో ముందు వాళ్ళకి చెప్పే ముందు మనం అది చేస్తున్నామా లేదా ఫస్ట్. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణం, మన కుటుంబ సభ్యులు, ఇంట్లో గొడవలు, వారికి ఇలా చెప్తూ పిల్లలు నువ్వు చదువుకుంటారు అవుతుంది. మనం ఆ ప్లేస్లో తప్పకుండా ఆలోచించి చేయలేదు, మనమే చేయలేదు. మన పిల్లల్ని మొత్తం అద్భుతం చేయాలని మనం ఎలా ఆశిస్తాం, వాళ్ళు ఏమో సింపుల్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చేర్పిస్తున్నాము. కానీ మన చుట్టూ అందరూ తెలుగు మాట్లాడుతున్నారు. అమెరికాలో కూడా ఆటోమేటిక్గా వాడు మా మాతృభాష తెలుగు, ఇంగ్లీష్ కాబట్టి అది వస్తుంది. తెలుగు కొద్దిగా నేర్చుకున్నా తెలుగే వస్తుంది. కానీ ఇంగ్లీష్ మీడియం చేస్తాము, ఇంగ్లీష్ కావాలి. ఏ విషయాన్నైనా మాతృభాషలో అర్థం చేసుకుంటాను. దాన్ని ట్రాన్స్లేటివ్ అంటారు, అంటే దాన్ని ఇంగ్లీష్లోకి మార్చుకుంటూ నేర్పించడానికి స్కూల్ ప్రయత్నం చేస్తాం. కానీ ఇంట్లో ఇప్పుడు మనందరికీ ఇంగ్లీష్ ఎవరికి మాట్లాడదా, ఎవరూ కరెక్ట్గా మాట్లాడలేదు. మరి ఏం చేయాలి ఇంగ్లీష్ రావాలంటే అని దానిలో చిన్న చిన్న సజెషన్స్గా ఇవ్వాలి. పిల్లలు ఎక్కువ మీరు ఎంత అవుతుందో ఫోన్ చూస్తున్నారు, అందరూ ఒప్పుకోవాల్సిన కొన్ని ఒక టైం కట్ చేసి ఎంత చేస్తే ఒక అది లేకుండా అయితే జరగదు. అదే చూసేదాన్ని కొంచెం చిన్నపిల్లలు వాళ్ళకి వయసుకు తగ్గట్టు వాళ్ళు ఏం చూడాలి మేడం అన్నట్టు టీచర్స్ డిస్కస్ చేసుకొని వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళకి ఏం చూపించాలనేది కొద్దిగా మీరు మాట్లాడుకొని చూపించాలి. ఏం చూపిస్తే బాగుంటుంది ఆ స్కూల్, ఆ విషయంలో స్కూల్ కూడా డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. సో మీరు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా స్కూల్ చాలా ఇంట్రెస్ట్గా ముందుకు వస్తుంది. ఇప్పుడు టీచర్స్ అందరూ వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. దానికి ఏం చూపించాలని ముందు క్లారిటీ ఇస్తుంది. ఏది పడితే అది చూసేసి వాళ్ళు బాగా పిల్లల్ని డైవర్ట్ చేయడానికి ఫోన్ అనేది చాలా పెద్ద సాధ్యం అయిపోయింది. సో మన కొంతమంది పేరెంట్స్ అయితే అడుగుతూనే ఉంటారు, మీరు కొంచెం స్కూల్లో వేరే రకరకాలుగా చెప్పండి, ఫోన్ ఇవ్వద్దు, చూడొద్దు అని చెప్పండి. జస్ట్ మీరు చూడొద్దు అని భయపెట్టాల్సిన, అంటే ఏదో భయపెట్టి కూడా అవ్వట్లేదు. సో టైం స్లాట్ స్ట్రిక్ట్గా పెట్టడం, దానికి నిలబడి ఉంటాం. వాళ్ళు గొడవ చేసినా వాళ్ళని డైవర్ట్ చేయడం కాకుండా ఉన్నట్టు వాళ్ళకి చెప్తూ ఎందుకు చూడకూడదు అనే విషయాన్ని వాళ్ళకి వివరిస్తూ దాయొద్దు. చూస్తే అదవుతుంది, ఇదవుతుంది, కాళ్ళు పాడవుతుంది, ఎందుకు చూడకూడదు చెప్పుకుంటూ వాళ్ళు చిన్న వయసుకు వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదు. రిపీటెడ్గా మీరు ఆ మాట మీద నిలబడి ఉండి ఒక అరగంట అసలు ఇవ్వకుండా కుదరదు. అరగంట ఇంపార్టెంట్గా ఇస్తూ దానిలో వాళ్ళకి నచ్చిన 10 నిమిషాలు పెట్టి మిగతా ఏం చూపించాలని మీరు అనుకుంటున్నారో అది చూపించండి. అది వింటూ మీకు తెలుగు ఎలా అయితే మనం వింటూ నేర్చుకున్నాము. చూస్తూ ఇప్పుడు సిటీ పిల్లలకి తెలుగు తేడా అంతకంటే అయితే నిజంగా లేదు. వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది కూడా చాలా టీవీ చూస్తూ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు, ఎక్కువగా వింటూ ఉంటారు. చుట్టుపక్కల పిల్లలు మాకు వస్తుంది. మన ప్రయత్నంగా మీరు మీ స్కూల్తో మాట్లాడి ఏ వయసుకి ఏమి చూపించాలి అది చూసి మీరు అవి ఒక్క అరగంట చూపిస్తూ కొంత మార్పు అయితే డెఫినెట్గా వస్తుంది. దాంతోపాటు మేడం అన్నట్టు ఎగ్జామ్స్ ముందు కూర్చోవడం అదొక్క కాకుండా ఇంకొక మాట యాడ్ చేస్తాను. మీరు చేసే పనులు మీతో పాటు మీ పిల్లల్ని కూడా భాగస్వామ్యం చేయండి. వాటర్ బాటిల్కి నీళ్ళు పోతే ఆ కిందంతా పాడు చేసేస్తాను, మళ్ళీ దీని ఇంకా గోల్డ్ నేను చేసుకోవాలి, దీనికంటే నేను పోసుకోవడం బెటర్లే అని అనుకోవద్దు. పర్వాలేదు, పోయినవ్వండి, తొడవడం కూడా నేర్పించండి. తొడవడం కూడా వాడిని
ఒకటే కాదు, మంచి నడవడిక, బిహేవియరు, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, ఇవన్నీ జస్ట్ చదువుకుంటే రాదు. జస్ట్ సైకిల్ నేర్చుకోవాలంటే సైకిల్ ఎలా తొక్కాలో మనం చదివిస్తే రాదు కదా. వెళ్ళాలి, పడాలి, దానిలో ఆ ప్రాబ్లమ్స్లో వాళ్ళే సొల్యూషన్ ఎత్తుక్కోవాలి, నేర్చుకోవాలి. సో అలాంటిది జీవితంలో అలాంటిది. జస్ట్ ప్రతి పుస్తకంలో చదివితే రాదు. పరీక్ష కోసం, స్కూల్ కోసం కొంత టైం ఎక్కువ ఇస్తున్నారు. మిగతా టైం ఇవన్నీ మీకు కష్టమైన విషయాలు ఏమి కాదు. మీతో పాటు మీ పిల్లలు పెట్టుకోండి, వాళ్ళతో పాటు వాళ్ళని చేయండి. చిన్న చిన్న పనులు, ఒక పద్ధతి నేర్పించండి. ఆటోమేటిక్గా లైఫ్లో దేనికి ఎంత టైం ఇవ్వాలి, పరిశుభ్రతకు కావచ్చు, బాధ్యత కావచ్చు. రేపు పెద్ద అయ్యాక మనమే అనుకుంటారు, ఏంటి వీడు అసలు ఎవరు ఇంట్లో ఎవరిని పట్టించుకోవట్లేదు, ఒక పని చెప్తే చేయడు, దేనికి ఆ చదువు ఉద్యోగం తప్పితే మనకి చాలా అట్లా కాదు కదా. వాళ్ళు మనతో పిల్లలంటే మరి మనందరం మన జీవితాలే వాళ్ళ కోసం ఎంతో వాళ్ళ చుట్టూ తిరుగుతుంది మన జీవితంలో. సో అందరితో ప్రేమగా ఉండాలి, బాధ్యతలు పంచుకోవాలి. సో చదువు అంటే ఒక్క పుస్తకాలకి పరిమితమైన చదువుతారు. సో మీ జీవితంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ బాధ్యత నేర్పిస్తూ పంచాలి. ఆటోమేటిక్గా ఎక్కడ ఎంత టైం, దేనికి ఎంత విలువ ఇవ్వాలి, ఇవన్నీ చేస్తూ 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 వాళ్ళే నేర్చుకుంటారు. బాధ్యతగా ఉంటే నేర్చుకుంటారు. బాధ్యత పౌరులుగా పెంచాల్సిన బాధ్యత మనకి ప్రయత్నించాలి. చదువు ఒక్కటే. ఇవాళ చాలా మంది వినే ఉంటారు ఇంజనీరింగ్లో సభాయ నమః. ఈ వేదికను ఆలంకరించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే జ్యోత్స్న మేడం గారికి, ఈ కమిటీ మెంబర్ అయినటువంటి నాగశ్రీ గారికి, అలాగే మహిళా మేఘమాల గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు,
ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇదే పాఠశాలలో గత 3 సంవత్సరాల క్రితం వరకు 25 years సర్వీస్ కంప్లీట్ చేసుకుని ఈ పాఠశాల నుంచి కొన్ని కారణాల గురించి మేము బయటకు వెళ్ళడం జరిగింది. ఈ పాఠశాలలో ఇంతటితో పూర్తి చేయకుండా దాని ఇదే విధంగా ఈ పాఠశాలను స్థాపించినటువంటి ఆంజనేయ శాస్త్రి గారు ఏ ఉద్దేశ్యంతో ఈ పాఠశాలను నిర్మించారో అదేవిధంగా ఈ మేనేజ్మెంట్ వారి దానిని కొనసాగిస్తూ ఉన్నందుకు ఈ మేనేజ్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆయన ఎక్కడ ఉన్నా కూడా దీన్ని చూసి అంటే మన పాఠశాల పేరులోని మేము ఎక్కడికి వెళ్ళినా మన పాఠశాల పేరు చెప్పినప్పుడు పూర్తి పేరు మరి ఇప్పుడైతే ఏం చెప్తున్నారు కానీ SVME అంటున్నారు. ఎక్కడికైనా మేము గర్వంగా వెళ్ళి చెప్పుకునేవాళ్ళం సనాతన వేదాంత నిష్ఠాశ్రమ అని. మీ పేరు చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంటుందండి. దానికి తగినట్లుగానే ఇప్పటికీ కూడా పాఠశాల అయితే అంటే స్టాఫ్ మారారు కానీ ఆ సిద్ధాంతాలు కానీ ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ ఇవి మాత్రం ఏ మార్పు లేదు. నాకైతే ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నాయనిపించింది ఆ పేరుకు తగినట్లుగా. అందులో నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వారు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అది సప్తశక్తి సంఘం. అంటే ప్రతి మహిళలో అంతర్నిహితంగా 7 రకాల శక్తులు ఉన్నాయి. 7 రకాల శక్తులు అవేంటంటే కోటి కృతి, శ్రీ, వాక్, స్మృతి, మేధ, ధృతి, క్షమ. ఈ 7 రకాల శక్తులు. కృతి అంటే కార్యం. స్త్రీ చెయ్యలేనటువంటి పని ఏది లేదు. స్త్రీకి ప్రతి ఒక్కటి సాధ్యమే. అంటే పురాతన కాలం నుంచి సుమారుగా మనకు తెలిసింది 12-13వ శతాబ్దం మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి. ఇవి కాదు భారతం రామాయణం నుంచి తీసుకున్నా కూడా మన భారతం రామాయణం కథలు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం, సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఆ కాలం నుండి చూసుకున్నా కూడా స్త్రీలు ఎప్పుడూ కూడా చెయ్యలేనటువంటి పని ఏదు మన చరిత్ర చూసుకున్నా కూడా. అలాగే ప్రజెంట్ నేటి వరకు కూడా ఈ ఆధునిక కాలం వరకు కూడా కుంతి, ద్రౌపది, ఆ కాలం నుంచి శబరి, మీ అందరికీ తెలిసే ఉంటాయండి పేర్లను. నేను ద్రౌపది గారు, అలాగే వీళ్ళందరి నుంచి అప్పటి నుంచి ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సునీత విలియమ్స్ గారు పేరు విన్నారండి మీరు ఎప్పుడైనా? పేరు సునీత విలియమ్స్ గారు ఇప్పటి వరకు కూడా ఈ స్త్రీలు చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు, స్త్రీలకు అసాధ్యం కానిది ఏదీ లేదు అనే విషయాన్ని మన స్త్రీలు నిరూపించాయి. అలాగే స్త్రీ అంటే సంపద, వాక్ అంటే మాట. స్త్రీ యొక్క మాటకి ఎంతో విలువ ఉంటుంది. అంటే చూడండి స్త్రీకి ఎంత విలువ ఉందో, గౌరవం ఉందో చూడండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే తత్ర దేవత అంటారు. అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఇంకా మేధ, మేధ అంటే జ్ఞానం. ధృతి అంటే పట్టుదల, సహనం, ఓర్పు. క్షమ అంటే క్షమించే గుణం. స్మృతి అంటే జ్ఞాపకం. ఈ 7 రకాల శక్తుల్లో కలిపి ప్రతి స్త్రీలో ఈ 7 రకాల శక్తులు ఉంటాయి. అందుకని ఈ స్త్రీలు ఇన్ని శక్తులు కలిగి ఉన్నటువంటి శక్తి స్వరూపులు అన్నమాట. స్త్రీలు ఇన్ని రకాల శక్తులు స్త్రీలలో ఉన్నాయి, వారికి అది తెలియటం లేదు. నాలో ఇంత శక్తి ఉందా అనేది ఎవరికి తెలియటం లేదు. అది తెలియచేయాలనే ఉద్దేశ్యంతో మన కుటుంబంలో, అలాగే సమాజంలో గురించి, పర్యావరణంలో మన యొక్క భాగస్వామ్యాన్ని, అంటే మన పాత్ర ఏంటి, మనం ఏం చేయాలి, స్త్రీలుగా మన పని ఏంటి, కేవలం ఇంట్లో వారికి భోజనం వండి పెట్టడమేనా,
అంతవరకేనా మనం? దాని వరకే పరిమిత స్త్రీలు అంటే? వంట చేయడం వరకు, ఇంకా అయితే బయటికి పనికి వెళ్ళి ఏదన్నా సంపాదించి రావడం దాని వరకేనా? కాదు. స్త్రీలు చేయలేనటువంటిది ఏమీ లేదు. స్త్రీలకి ప్రతి ఒక్కటి సాధ్యమే. మన పాత్ర ఏంటి? మనం ఏం చేయాలి? మన కుటుంబం కొరకు మనం ఏం చేయాలి? సమాజం కొరకు మనం ఏం చేయగలము? ఈ పర్యావరణం కొరకు మనం ఏం చేయగలం?